కామారెడ్డి జిల్లా రామారెడ్డిలోని రెడ్డిపేట శివార్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. స్కూల్ తాండాకు చెందినటువంటి సలావత్ మత్తుపై పెద్దపులి దాడి చేసింది. దాడిలో సలావత్ మత్తుకు తీవ్ర గాయాలయ్యాయి. కట్టెల కోసం భార్యాభర్తలు అడవికి వెళ్ళగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మహిళ కేకలు వేయడంతో పెద్దపులి పారిపోయింది. పనికి వెళ్ళలేదు అని వెళ్ళి పని అయిపోయింది. ఇక గ్యాస్ అయిపోయిందని కొంచెం కట్టలు కొట్టిస్తా ఎండిన కట్టలని పోయారు. అయితే ఆడనే కొంచెం దూరం మీద రోడ్కి ఎక్కిస్తాను. రోడ్డు పని మాకు రోడ్డు ఉన్నది ఇంకో మేము తగ్గుతున్నాం. దాని తర్వాత ఏం చేసింది, రెండు టైగర్ వచ్చింది దాడి చేసింది. దాన్ని అదే రౌతుగాడికి టైగర్ దాడి చేసినాకనే ఒకసారి వరంగానే మేము ఇద్దరం పోయినాం. ఏమైంది అంటే రెండు ఇక మా మీదకి వేసాం. మేము కూడా ఇక జమాయించాం. రౌత ఎక్కిన తర్వాత కనబడ్డ రెండు టైగర్స్ ఉన్నాయి. ఇద్దరు భార్య పడతాం, మా అక్క మా బావ. ఉదయమే మాచారెడ్డి నుంచి రామారెడ్డి మండలం రెడ్డిపేట తాండా దగ్గరలో స్కూల్ తాండా అనే విలేజ్లో ఒక మనిషిపై అడవి జంతువు దాడి చేసినట్టుగా సమాచారం అందింది. అయితే ఈ సమాచారం అందిన వెంటనే అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్ లలావత్ మత్తు అనే అతన్ని రామారెడ్డి జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అతని తలపైన గాయం జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత వైద్యులు ఇమీడియట్గా అవసరమైన ట్రీట్మెంట్ చేసి ఇమీడియట్గా తదుపరి చికిత్స కొరకి హైదరాబాద్కు తరలించడం. టైగర్ చూసినట్లు వాళ్ళు స్థానికులు అంటే ట్రైబల్స్ అక్కడ ఉన్న పద్ధతి సాక్షులు చెప్తున్నారు సార్. ప్రస్తుతము మన జిల్లా పరిధిలో టైగర్ మూమెంట్ అయితే లేదు గత 15 రోజుల నుంచి కూడా. కాబట్టి ఇది ఎలుగుబంటి అటాక్గా మేము భావిస్తున్నాము. తదుపరి మిగతా వివరాలు తెలిసేంతవరకు తర్వాత మళ్ళీ తెలియపరుస్తాం. 10 రోజులు ఇదే తర్వాత నెలలో కూడా 15 డేస్ కింద కూడా ఈ మన జిల్లా పరిధి మరియు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి ఏరియాలో పెద్దపులి తిరిగిన విషయం